అరెస్ట్ చేయడానికి ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదేదో సంగీత డైలాగ్ ఉంటుంది కదా 'ఖడ్గంలో' ఒక్క ఛాన్స్ అని. అట్లాగా ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రయత్నించారు లిక్కర్‌లో. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాతన రాజకేశి రెడ్డి, తర్వాతన రకరకాల పేర్లతో అన్ని రకాలయినాయి. అప్పుడు అమ్మాయి పేరేంటి 'ముంబాయి నటి' కేసు దగ్గర నుంచి ఈ రోజు వరకు. బట్ ఇందులో కూడా డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు కాబట్టి కుదరదు. ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఎందుకు కుదిరింది? స్వయంగా చంద్రబాబు గారే సంతకం పెట్టడం వల్ల, డిజిటల్ సిగ్నేచర్ చేయడం వల్ల కేసు పెట్టడానికి కుదిరింది. అది కూడా కిందున్నటువంటి అధికారి రాసేసాడు ఫైల్ మీదన. వీళ్ళు ఇట్లాగా డబ్బులు అడుగుతున్నారు. అక్కడ ఒక సంస్థ పేరుతో ఉంది. ఇక్కడ ఇంకో సంస్థ పేరుతో ఉంది. వీళ్ళు డబ్బులు అడుగుతున్నటువంటి దాంట్లో చూస్తే వాళ్ళ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ మనకు రాలేదు. మ్యాచింగ్ గ్రాంట్ 90% వాళ్ళ అకౌంట్లో వేస్తే మనం 10% వేయాలి. మనం ముందే 10% వేయడం అంటే కరెక్ట్ కాదు. దానికి తోడు ఓ 2-3 చోట్ల పైలట్ ప్రాజెక్ట్‌గా పెట్టి ఆ తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి దాని మీద రాసి, అయినా కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్పాక ఇట్లా సీఎంఓ కార్యాలయం చెప్తే ఇచ్చాను. సో అండ్ సో అధికారి చంద్రబాబు గారు చెప్పారని చెప్తే ఇచ్చానని చెప్పి దాని మీద రాశారు. కాబట్టి ఇది ఆయన్ని టచ్ చేయడానికి వీలైంది. ఇప్పుడు జగన్‌ది లిక్కర్ కేసులో అట్లాంటిదేం లేదు. ఓ పాలసీ క్యాబినెట్ తీసుకుంది. క్యాబినెట్ పాలసీలో నువ్వు ఎక్కువకు అమ్మమన్నారు, తక్కువకు అమ్మమన్నారు, ఎందుకు అమ్మమన్నారు అనేది సంబంధమే లేదు. ఎందుకంటే ఎక్కువ రేటుకి అమ్మడానికి సంబంధించి దాంట్లోనే మెన్షన్ చేశారు. మద్య నిషేధం కావాలంటే దశల వారీగా జరగాలి. మద్య నియంత్రణ ముందు, తర్వాత నిషేధం. నియంత్రణ ఉన్నప్పుడు ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు తక్కువ తాగుతారు. ఓపెన్‌గా చెప్పినే చేశారు. అది కాదనడానికి సుప్రీంకోర్టుకు కూడా అవకాశం లేదు. కాబట్టి నెంబర్ 1. ఇక నెంబర్ 2, అతను డబ్బులు తిన్నాడు. ఇప్పటిదాకా పట్టుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బంగారాలు. వాళ్ళ బంగారాలు, వాళ్ళ వ్యాపారాలవే వాళ్ళ దాంట్లో ఉన్న పెట్టుబడులు తీసుకొచ్చి జగన్ కంటే, జగన్ డబ్బులు తీసుకెళ్ళి ఆళ్ళ చేత ఎందుకు నడిపిస్తాడు? కాబట్టి అది వర్కౌట్ కాదు. విధానపరమైన నిర్ణయంలో ఎక్కడ తేడా ఉంది అనేది వెతుకుతున్నారు. ఆ ఒక్క పాయింట్ ఏదో దొరికింది అన్న తాజాగా వినబడుతోంది. ఆ దొరికింది ఏంటో అందుకనినే నాయకులు తలా ఒక మాట మాట్లాడితే రాంగ్ డైవర్షన్ వెళ్ళిపోతుంది. ఆగండి, అదంతా సదర్ దర్యాప్తు సంస్థలే తెలుస్తాయి. అంటే రేపు మాపో జగన్ ఇంటి మీద రైడింగ్ జరిగినా, సెర్చెస్ జరిగినా, అట్లాగే అరెస్ట్ చేసేటటువంటి సందర్భానికి వేరేగా కాకుండా ఈలోపు కామ్గా ఉండండి. మామూలుగా అయితే కనుక మీరందరూ ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతారు చంద్రబాబు గారు. ఇప్పుడు సరే మాట్లాడద్దు అన్నారంటే సంథింగ్ ఏదో దొరికింది, అది ఫైనల్ అయ్యేదాకా సైలెంట్గా ఉండమన్నారని.